150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాయం వెంటనే పంట పెట్టుబడి సాయం అన్నదాత సుఖీబాబు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే ధాన్యం బకాయి డబ్బులు వెంటనే ధాన్యం బకాయి డబ్బులు వెంటనే ధాన్యం బకాయి డబ్బులు వెంటనే కౌలు రైతులకి రుణాల కార్డులు కౌలు రైతులకి రుణాల కార్డులు కౌలు రైతులకి పంట రుణాలు కౌలు రైతులకి పంట రుణాలు కౌలు రైతులకి పంట రుణాలు ధాన్యం బకాయి డబ్బులు వెంటనే ధాన్యం బకాయి డబ్బులు వెంటనే జిల్లాలో 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే జిల్లాలో 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే జిల్లాలో 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు బకాయిలు వెంటనే 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం డబ్బులు బకాయిలు వెంటనే 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం డబ్బులు బకాయిలు వెంటనే 150 కోట్ల ధాన్యం డబ్బులు బకాయిలు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే అన్నదాత సుఖీబాబు డబ్బులు వెంటనే కౌలు రైతులకి కార్డులు కౌలు రైతులకి కార్డులు కౌలు రైతులకి పంట రుణాలు కౌలు రైతులకి రుణాల కార్డులు కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వాలి ధాన్యం బకాయి డబ్బులు వెంటనే ధాన్యం బకాయి డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం బకాయి డబ్బులు వెంటనే 150 కోట్ల ధాన్యం బకాయి పొల్లు రాజబాబు ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి అమ్మితే ఈ రోజు సుమారు మే 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ధాన్యం బిల్లు ₹1 అంటే ₹1 కూడా విడుదల కాలేదు. మొత్తం రాష్ట్రంలో 1100 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. మన జిల్లాలో 110 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. ఒక్క తాళరాం మండలంలోనే 5 కోట్ల రూపాయలు, కాజులూరు మండలంలో 6 కోట్ల రూపాయలు, ఇలాగ ప్రతి మండలంలో కూడా ఈ 21 మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా 5 నుంచి 11 కోట్ల రూపాయల వరకు ధాన్యం బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించట్లేదు. వీళ్ళందరూ కూడా కౌలు రైతులు రెక్కాడితేనే కదా డొక్కాడలేనటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి పుస్తులు తాగనట్టు వ్యవసాయం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి వరకు కూడా ₹1 ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అందుచేత రైతులు ఒక పక్కన పాత అప్పులు చేసినటువంటి అప్పులు తీర్చలేదు. మళ్ళీ రెండోది తొలకరి స్టార్ట్ అయ్యింది. ఈ తొలకరికి ధాన్యం డబ్బులు వస్తే టాటర్కి కానీ లేదంటే విత్తనాలకు కానీ ఎరువులకు కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. పాత అప్పులు తీరలేదు, కొత్త అప్పులు ఏమో కట్టే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అందుచేత రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏరుదాడినారో తెప్ప తగలేసే విధంగా ఈ ప్రభుత్వం విధానం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ధాన్యం డబ్బులు వేయాలి. అలాగే అన్నదాత సుఖీభవ ఈ 2024 ఎగ్గొట్టారు, 2025 వేస్తారో లేదో తెలియదు. అలాగే నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తాం, కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నూతన కౌలు చట్టం ఊసేలేదు. అలాగే కాజులూరు మండలంలో కానీ తాళరాం మండలంలో కానీ జిల్లాలో అనేక వంతులు పాడైపోయి సాగునీరు రానటువంటి పరిస్థితి, మురుగునీరు దిగలేనటువంటి పరిస్థితి, ఇటువంటి కూడా వంతులన్నీ కూడా బాగు చేసి రైతులకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉండాలి. లేని పక్షంలో రైతాంగాన్ని అంతా తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గురాల అప్పారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లాలో రైతు ధాన్యం బకాయిలు 145 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. మరి రైతులు ధాన్యం అమ్మి ఇప్పటికీ 60 రోజులు గడుస్తున్నా నేటికి కూడా బకాయిలు వేయలేదు. మొదట ప్రారంభంలో మాత్రం మేము 12 గంటల్లోనే డబ్బులు వేసేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రసారం చేయడం జరిగింది. మొదట వారం రోజులు మాత్రం 12 గంటల్లో డబ్బులు వేశారు. అక్కడి నుంచి డబ్బులనే వేయడం మానేశారు. ఈ రోజు 145 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క ధాన్యం డబ్బులకి మన జిల్లాలో బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొత్తపల్లి, పిఠాపురం, గొల్లపోలు మండలాల్లో దరిదాపుగా 40 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఈ రోజు కూడా పేరుకుపోయి ఉన్నాయి. నేటికి కూడా ఆ బకాయిలు వేయలేదు. మరోపక్క మరి రబీ సీజన్ పూర్తయింది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. నేటికి కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు జూన్ 12వ తారీఖున వేస్తా ఉన్నారు. ఈ రోజు 30వ తారీఖు వచ్చినా ఇంకా వేసేటువంటి పరిస్థితి లేదు. గత 2024లో ఏలేరు వరదల సందర్భంగా మరి పిఠాపురం నియోజకవర్గంలో 120 చోట్ల ఏలేరు కాలువ గండ్లు పడితే నేటికి కూడా ఆ గండ్లు పూర్తి చేయలేదు. రెండో పక్క ఆ గండ్లు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం పనిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. తీరా ఖరీఫ్ లో పంటలు కానీ ప్రారంభిస్తే మరి రైతులు రేపు వచ్చే వరదలకి ఏ విధంగా మరి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు మరి అన్నదాత సుఖీభావ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ రోజు ప్రారంభించలేదు. వెంటనే మరి ఈ పథకాలన్నీ ప్రారంభించవలసిందిగా రైతు సంఘం కౌలు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.